అనంతపురం పట్టణం ప్రశాంతతకు మారుపేరు. నగరంలో ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ప్రజలు, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవన విధానం కొనసాగిస్తూ ఉంటారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన సంఘటన ఒకటి చూసి పట్టణ ప్రజలు నివ్వెరపోయారు. నగర నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై కొంతమంది వ్యక్తులు దాడికి తెగబడ్డారు. గంటకు పైగా ఆ దుకాణంలో హల్చల్ చేశారు. దుకాణంలో పనిచేస్తున్న వారిని చితకబాదారు. వారి ప్రాణాలు అరచేతిన పెట్టుకొని పరుగులు తీసే విధంగా చేశారు. దుకాణంకి షట్టర్లు వేసేశారు. గట్టిగా కేకలు వేస్తూ వారు చేసిన గొడవ చూసి స్థానికులు హడలిపోయారు. ఇంత జరుగుతున్న ఒక్క పోలీసు కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకోకపోవటం గమనార్హం. సాయినగర్ 6వ క్రాస్లోని అస్రా ఆప్టికల్ షాప్ స్థలానికి సంబంధించి వివాదం కొంతకాలంగా కొనసాగుతోంది. ఈ విషయంలో సబ్ రిజిస్ట్రార్ రమణారావు తమకు అన్యాయం చేశారని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అతని బంధువు పేరును ప్రస్తావిస్తున్నారని ఇటీవల మీడియా ఎదుట బాధితురాలు బోనాల సమయ వెల్లడించారు. ఈ సంఘటనపై విచారించాలని చెప్పడంతో డీఎస్పీ కార్యాలయానికి సుమయ్య దంపతులు వెళ్లారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం సాయినగర్లోని దుకాణం వద్దకు చేరుకున్న వారు కొద్దిసేపటి తర్వాత దుకాణం మూసివేసి ఇళ్లకు వెళ్లాలని తమ వద్ద పనిచేస్తున్న వారితో చెప్పి సుమయ్య దంపతులు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే కొంతమంది వ్యక్తులు సాయినగర్ 6వ క్రాస్లోని అస్రా దుకాణం వద్దకు చేరుకుని గొడవ చేస్తూ గట్టిగా కేకలు వేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. చేస్తున్న కార్మికులపై దాడికి తెగబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీగ దుకాణానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సుమయ్య భర్తకు ఫోన్ చేసి అసభ్యంగా దూషించారు. కాల్ చేసినట్టుగా చేసుకోవాలా ఆయన ఎట్లా చేస్తారు? ఇది డైరెక్ట్ గా మేము కొన్నాం. ఇది సాయంకాలం నుంచి థ్రెట్ కాల్స్ వస్తున్నాయంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కదా. 100కి ఎన్నిసార్లు కాల్ చేసినామో చూడండి. వాళ్ళు చాలాసార్లు లైన్ తగలేదు, మళ్ళీ కాల్ చేసి లిఫ్ట్ చేసి వస్తున్నాము పంపిస్తున్నామన్నారు. ఇంతవరకు ఒక్కరన్నా వచ్చింటే ఎక్కడ ఉంది? ఇక్కడ రక్షణ ఎక్కడుంది? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా మా పరిస్థితి ఇంతేనా? ఇంకా మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలా? ఇంకా ఏమన్నా ఇంతవరకు వస్తే గవర్నమెంట్ చచ్చిపోయిందండి. నిజంగా గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇప్పుడు వర్స్ట్ గవర్నమెంట్ అయిపోయింది. మా ఒకరు ఇద్దరు చేసిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ఒకరు ఇద్దరు కాదు సార్. ఇప్పుడు ఎంతమంది సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరు సార్? ఇప్పుడు కొన్ని మీరు చెప్పండి, వాళ్ళు ఎవరు మనుషులు వచ్చినారు? మాకు ఇప్పుడు ఏదైనా దీని నుంచి న్యాయం చేసి ఇంతవరకు వచ్చింది, పరువు నష్టం కింద ఇంతవరకు వచ్చింది కాబట్టి దీని నుంచి మాకు బయటకేసి మాకు రక్షణ కలిగించి డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చిన తర్వాతే ద బెస్ట్ గవర్నమెంట్ అంటాం మేము. మాకు ఒకటే కాదండి, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇట్లా. వాళ్ళందరూ భయపడి బయటికి రాలేక వాళ్ళు బెదిరింపులతో లోపల ఉన్నారు. కానీ అంతే తప్పిస్తే మా మైనార్టీ వాళ్ళు కానీ వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారండి. ఇట్లా ప్రతి ఒక్కరూ ఇట్లే బాధపడుతూ కూర్చుంటారా? కష్టపడి సంపాదించుకుంటా అంటాము. 9 to 9 మా క్లినిక్ చూడండి. 9 to 9 ఉంటుంది క్లినిక్. ఎప్పుడు కష్టపడి సంపాదించుకుని దాన్ని ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా ఇష్టానుసారం చేసుకుంటే మేము చూసుకుంటూ ఉండాలి. లైట్లో మాకు తెలియదండి, అది మీరే కనుక్కొని చెప్పండి మాకెవరో. సీసీ ఫుటేజ్ తెలుస్తుంది. నాకి నా భర్తకి ఏదో చేయాలనే వచ్చినారు వాళ్ళు. మేము ఇక్కడ లేము. మా స్టాఫ్ కి మా అబ్బాయికి కొట్టి ముందరికి కొట్టి దొబ్బి నెట్టేసి బీగాలు 4 షట్టర్లకి బీగాలు వేసుకొని వెళ్ళారండి. ఏం దౌర్జన్యాలండి జరుగుతాండేది? ఆయన ఒప్పుకోవట్లేదండి. ఆయన డబుల్ గేమ్ ఆడడం వల్ల ఇది ఇంతవరకు వచ్చిండేది. ఆయన కరెక్ట్గా నింటే ఇంతవరకు ఎందుకు వచ్చేది? అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. మైనార్టీలకు చెందిన ఓ ఆసుపత్రిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అక్కడ పనిచేస్తున్న వైద్యులు, ఆసుపత్రి నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నారని ఆరోపిస్తూ ఉన్నారు. వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అనంతపురంలో చికెన్ వ్యాపారస్తులు మొదలుకొని ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యే మనుషులకు కప్పం కట్టాల్సిన దుస్థితి ఉందనే టాక్ వినిపిస్తోంది. నేరుగా వ్యాపారులకే ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ప్రసాద్ పుట్టినరోజుకు ఫ్లెక్సీలు కట్టేందుకు రేషన్ డీలర్ల వద్ద డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సాయినగర్లో 5 కోట్ల విలువైన ముస్లిం మైనార్టీలకు చెందిన ఆసుపత్రిని ఆక్రమించేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నించారని, తమపై దాడికి దిగారని బాధితులు వాపోతున్నారు. పోలీసులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, ఇలాగైతే తమకు ఆత్మహత్యే శరణ్యమని, కాపాడాలని మంత్రి నారా లోకేష్ను నేరుగా బాధితులు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో మెయిన్ సెంటర్లో ఉన్న దుకాణం వద్ద ఇంత దాడి సృష్టిస్తే ఒక్క పోలీసు కూడా రాలేదని సుమయ్య దంపతులు అంటున్నారు. గుంటూరు ప్రవీణ్, బుక్కాచెర్లకు చెందిన బెంచి లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తులు తమకు 10 సార్లు ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడారని వాపోయారు. తమకు వీరి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమ వద్ద పనిచేసే అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఇదంతా చూస్తుంటే తాము బతుకుండి చనిపోయినట్లుగా ఉందన్నారు.
దుకాణంలో తాము ఉండి ఉంటే తమ ప్రాణాలు తీసేవారు కాదా అని బోనాల సుమయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక బాధితులకు మద్దతుగా నగరానికి చెందిన మైనార్టీలు మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో స్పందించారు. గంటకు పైగా బహిరంగంగా దాడి చేస్తే పోలీసులకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేంత వరకు మైనార్టీలంతా ఏకమే ఉద్యమిస్తామని తెలిపారు. నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తక్షణం దుండగులను అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చచ్చిపోయిందండి, నిజంగా చేసుకోవాలా ఆయన? ఎట్లా చేస్తారు? ఇది డైరెక్ట్ గా మేము కొన్నాం. ఇది సాయంకాలం నుంచి థ్రెట్ కాల్స్ వస్తున్నాయంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కదా. 100కి ఎన్నిసార్లు కాల్ చేసినామో చూడండి. వాళ్ళు చాలాసార్లు లైన్ తగలేదు, మళ్ళీ కాల్ చేసి లిఫ్ట్ చేసి వస్తున్నాము పంపిస్తున్నామన్నారు. ఇంతవరకు ఒక్కరన్నా వచ్చింటే ఎక్కడ ఉంది? ఇక్కడ రక్షణ ఎక్కడుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంకా మా పరిస్థితి ఇంతేనా? ఇంకా మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలా? ఇంకా ఏమైనా ఇంతవరకు వస్తే గవర్నమెంట్ చచ్చిపోయిందండి. నిజంగా గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇప్పుడు వర్స్ట్ గవర్నమెంట్ అయిపోయింది. మా ఒకరు ఇద్దరు చేసిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తున్నాం? ఒకరు ఇద్దరు కాదు సార్. ఇప్పుడు ఎంతమంది సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరు సార్? ఇప్పుడు కొని మీరు చెప్పండి, వాళ్ళు ఎవరు మనుషులు వచ్చినారు? మాకు ఇప్పుడు ఏదైనా దీని నుంచి న్యాయం చేసి ఇంతవరకు వచ్చింది, పరువు నష్టం కింద ఇంతవరకు వచ్చింది కాబట్టి దీని నుంచి మాకు బయటకేసి మాకు రక్షణ కలిగించి డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చిన తర్వాతే ద బెస్ట్ గవర్నమెంట్ అంటాం మేము. మాకు ఒకటే కాదండి, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇట్లా. వాళ్ళందరూ భయపడి బయటికి రాలేక వాళ్ళు బెదిరింపులతో లోపల ఉన్నారు. కానీ అంతే తప్పిస్తే మా మైనార్టీ వాళ్ళు కానీ వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారండి ఇట్లా. ప్రతి ఒక్కరూ ఇట్లే బాధపడుతూ కూర్చుంటారా? కష్టపడి సంపాదించుకుంటా అంటాము. 9 to 9 మా క్లినిక్ చూడండి, 9 to 9 ఉంటుంది క్లినిక్. ఎప్పుడు కష్టపడి సంపాదించుకుని కానీ ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా ఇష్టానుసారం చేసుకుంటే మేము చూసుకుంటూ ఉండాలి. ఇట్లో మాకు తెలియదండి, అది మీరే కనుక్కొని చెప్పండి మాకెవరో. సీసీ ఫుటేజ్ తెలుస్తుంది. నాకి నా భర్తకి ఏదో చేయాలనే వచ్చినారు వాళ్ళు. మేము ఇక్కడ లేము. మా స్టాఫ్కి మా అబ్బాయికి కొట్టి ముందరికి కొట్టి దొబ్బి నెట్టేసి బీగాలు 4 షట్టర్లకి బీగాలు వేసుకొని వెళ్ళారండి. ఏం దౌర్జన్యాలండి జరుగుతుండేది? ఆయన ఒప్పుకోవట్లేదండి. ఆయన డబుల్ గేమ్ ఆడడం వల్ల ఇది ఇంతవరకు వచ్చిండేది. ఆయన కరెక్ట్గా ఉంటే ఇంతవరకు ఎందుకు